ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ ప్రకారం అయితే కనుక రైతు తన విత్తనాలను దాచుకునే తన విత్తనాలని ఇతర రైతులతో పంచుకునే హక్కు ఏదైతే ఉందో ఇప్పటికీ ఆ హక్కుకి రక్షణ ఉంది. ఇవి విత్తనాలకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలు. ఇక ఎరువులు, పురుగు మందులు విషయానికి వచ్చినట్లయితే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, క్రిమి సంహారాలకు సంబంధించిన చట్టాలు కనుక మనం చూస్తే అవి కూడా చాలా చట్టాలు ఉన్నాయి. ఒకటి ఫెర్టిలైజర్స్ కంట్రోల్ ఆర్డర్ 1985లో, డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్స్ అండ్ పెట్స్ యాక్ట్ పేరుతోటి 1914లో స్వాతంత్రం రాకముందు చేసిన చట్టం, ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968, బయోఫెర్టిలైజర్స్ యాక్ట్, బయోఫెర్టిలైజర్ సంబంధించి కూడా 2006లో ఒక చట్టం వచ్చింది. తర్వాత అగ్రికల్చర్ పెస్ట్ అండ్ డిసీజెస్ యాక్ట్ 1919లో. ఇప్పుడు ఇలా పేర్కొన్న చట్టాలలో 2 కూడా స్వాతంత్రం రాక పూర్వం తీసిన చట్టాలే. ఇవన్నీ దేనికి సంబంధించి అంటే మనం ఏదైతే సాగులో వాడే ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, ఇతర క్రిమి సంహారకాలకు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన చట్టాలు. వాటి తయారీకి సంబంధించి, వాటి వినియోగానికి సంబంధించిన నియమ నిబంధనలు ఈ చట్టాల్లో ఉన్నాయి. కానీ ఎరువులు, పురుగు మందుల వల్ల నష్టం జరిగితే, ఎరువులు, పురుగు మందులు పనిచేయకపోతే నష్టపరిహారం కోసం మళ్ళీ అది యథావిధిగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్జ్యూమర్ ఫోరమ్స్కి వెళ్లాల్సి ఉంటుంది.